మిత్రులందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. బాగున్నారా? ఈ సమయంలో బైబిల్లో నుంచి ఓ శ్రేష్టమైన అనుభవాన్ని మనం పొందుకుందాం. 20వ కీర్తన 5వ చరణం చివరి వరుస ఈ విధంగా చెప్తుంది: నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. నా దేవుడు ఏమై ఉన్నాడు అంటే, నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడితే ఆ ప్రార్థనని విని అంగీకరించి జవాబిచ్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆమేన్. ఇది చాలామంది క్రైస్తవులకి సరిగా అర్థం అవ్వట్లేదు. అందుకని ఈరోజు ప్రార్థన అనే అనుభవం చాలామంది క్రైస్తవ జీవితాల్లో నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పనా? దేవుడు నీకు నాకు ఏ రకమైన మేలు చేయాలి అన్నా అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇది వాస్తవం. ఒక మంచి మాట ఉంది: మనం ప్రార్థన చేయుట ప్రారంభిస్తే దేవుడు కార్యము చేయుట ఆరంభిస్తాడట. ఆమేన్. ఓ దేశంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన మీ దృష్టికి తీసుకొని వస్తాను ఈ సమయంలో. ఓ ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్యుడు, ఆయన పేరు స్టీవెన్. ఆయన చేసినటువంటి వైద్య వృత్తిని ఆ దేశములోని ప్రముఖులు గుర్తించారు. ఆయన సేవలు దేశములోని ప్రధాని వరకు తీసుకొని పోబడ్డాయి. ఈ కారణం చేత ఈ స్టీవెన్ అనే వైద్యునికి ఒక అత్యున్నత పురస్కారాన్ని, రివార్డుని ఇవ్వాలని వారు అనౌన్స్ చేసి, ఆ రివార్డుని ఇవ్వడానికి ప్రఖ్యాతిగాంచినటువంటి వేడుకకి ఆయనని ఆహ్వానించారు. ఈ వైద్యుడు ఆ రివార్డ్ తీసుకోవడానికి తన ఇంటి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి బయలుదేరాడు. ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి విమానం కొంత దూరం వెళ్ళాక కొన్ని సాంకేతిక లోపాల వలన ఒక ప్రాంతంలో అనుకోకుండా అది నిలిపివేయడం అనేది జరిగింది. అయితే ఇతను ఏ విధము చేతనైనా అక్కడికి వెళ్ళాలి అనేటువంటి దృక్పథంతో అక్కడి నుంచి ఒక కారు పట్టుకొని ఆ కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక వాతావరణంలో పెను మార్పులు సంభవించి విపరీతమైన తుఫాన్, ఉరుములతో కూడినటువంటి పెద్ద తుఫాను అతని ప్రయాణానికి ఆటంకంగా నిలిచిపోయింది. కారు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. ప్రియులారా, ఒక ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఇక కారుని డ్రైవ్ చేయలేకపోయాడు ఆయన. బాగా విపరీతమైన చలి, దానికి తోడు అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంది. ఈలోపు చుట్టూతా చూసినప్పుడు కొంత దూరంలో చిన్న లైట్ వెలుగుతున్నటువంటి ఓ గృహాన్ని ఆయన చూసి, ఆ వర్షంలోనే చలిలోనే తడుచుకుంటూ ఆ ఇంటి వద్దకు వెళ్ళి డోర్ కొట్టినప్పుడు ఓ ముసలావిడ తలుపు తీసింది. స్టీవెన్ గారు లోపలికి వెళ్ళారు. ఆమె వెంటనే ఒక ఆరిన టవల్ తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. బాబు, తుడుచుకోయా అని. అతడు తన శరీరం అంతా టవల్తో తుడుచుకునేసరికి వేడివేడి కాఫీ తీసుకొని వచ్చి ఆ వైద్యునికి ఆ తల్లి ఇచ్చింది.
వైద్యుడు కాఫీ తాగుతూ, అమ్మ మీ ఇంట్లో ఏదైనా ఫోన్ సౌకర్యం ఉందా, నేను అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ తల్లి చెప్తుంది, అయ్యా మా ఇంట్లో సరైనటువంటి కరెంటు వసతి లేదు, దీపం వెలుతురు చూస్తున్నావు కదా, ఇక ఫోన్ సౌకర్యం ఎలా ఉంటుంది, సరే బాగా ఆకలి మీద ఉన్నావు, నీకేదైనా తీసుకుని వస్తాను, కాఫీ తాగుతుండు అని చెప్పి వేడివేడిగా అతని ఆకలి తీర్చడానికి తల్లి కొంత ఆహారాన్ని సిద్ధపరిచి అతనికి అందించి, బాబు ఈ ఆహారాన్ని తిని కొద్దిగా విశ్రాంతి తీసుకో అని చెప్పి ఆమె ఒక మూలకు వెళ్ళి తను యేసయ్యకి ప్రార్థన చేస్తుంది. యథావిధిగా అది ఆమె ప్రార్థన వేళ, అది ఆమెకి ప్రార్థన సమయం కనుక ప్రార్థన చేస్తూ ఉంది. ఈ వైద్యుడు ఆహారాన్ని తీసుకుంటూ ఆ తల్లి యొక్క ప్రార్థనలను చూస్తూ వింటూ ఉన్నాడు ఆమెని. అయితే ఆ ప్రక్కలోనే ఇంకొక మూలకి ఒక ఉయ్యాల వేయబడి ఉంది. అందులో ఒక చిన్న బాబు పరుండబెట్టి చిన్న మూలుగుతూ ఉన్నాడు ఆ బాబు. ఈలోపు ఆ తల్లి ప్రార్థన సమయం అయిపోయాక వైద్యుని దగ్గరికి వచ్చింది. అతడెవరో ఆమెకేమీ తెలియదు. బాబు నీ ఆకలి తీరిందా అంటే, తల్లి నీ చేతి వంట నేను ఎప్పుడూ భుజించలేదు, అంత కమ్మగా ఉంది అని 2 చేతులు జోడించి ఆమెకి కృతజ్ఞతలు తెలియజేశాడు. అలా మాట్లాడుతూనే వైద్యుడు ఆమెతో ఒక మాట అంటున్నాడు, తల్లి నీవు చాలా మంచి భక్తిపరురాలివి, ఎందుకంటే నీ ప్రేమే నీ భక్తి యొక్క విలువను తెలియజేస్తూ ఉంది. ముఖం తెలియని నన్ను చేర్చుకున్నావు, నా ఆకలి తీర్చావు, నన్ను ఆదరించావు. తప్పకుండా నీ దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడని చెప్పినప్పుడు ఆ తల్లి ఆ వైద్యునితో అంటుంది, నిజమే బాబు, నా దేవుడు నా ప్రార్థనలన్నిటినీ కూడా ఆయన విన్నాడు, జవాబిచ్చాడు. అయితే ఒక్క ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుంది, దాని కొరకు నేను మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పిందట. ఈ వైద్యుడు, ఏంటమ్మా ఆ ప్రార్థన, దేని కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి, అదేదో చెప్పరా నాకు కూడా అని చెప్పినప్పుడు ఆమె ఆ ఉయ్యాల వైపు వైద్యునికి చూపిస్తూ తన చేతిని, ఆ ఉయ్యాల్లో నా మనవడు పండుకొని ఉన్నాడు బాబు, అతనికి అంతు చిక్కని క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వచ్చింది, ఆ బిడ్డను బాగు చేసుకోవడానికి తిరగని వైద్యుడు లేడు, అన్ని హాస్పిటల్స్ తిప్పాం, కానీ ఎవరు కూడా నా మనవడిని బాగు చేయలేకపోయారు. అయితే ఒక సంగతి మాకు తెలియచేయబడింది, ఏంటంటే నా మనవడికి అంతు చిక్కని క్యాన్సర్ వచ్చిందని, అది ఒక వైద్యుడు ఉన్నాడు, అతను మాత్రమే దాన్ని బాగు చేయగలడు, అతను ఒక స్పెషలిస్ట్ వైద్యుడట, అతని పేరు స్టీఫెన్ అని చెప్పారు. అతని దగ్గరికి నా మనవడిని తీసుకుని వెళ్తే బాగవుతాడు అని చెప్పారు. కానీ ఆ వైద్యుడు మేమున్న ఇంటికి చాలా దూర ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. ఈ వయసులో నా మనవడిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వైద్యం చేయించడానికి నాకు స్తోమత లేదు, శక్తి లేదు, అందుకని నా మనవడిని దేవునికి అప్పగిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆయన చిత్తమవుతే తప్పకుండా నాకు జవాబిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె ప్రార్థన జీవితానికి, ఆమె చేసిన ప్రార్థనలు, ముఖ్యంగా ఈ ప్రార్థన విన్నటువంటి ఈ వైద్యుడు ఆశ్చర్యపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే నిర్ఘాంతపోయాడు ఈ వైద్యుడు. తనకు అర్థమైంది, వాస్తవానికి అతడు
ఒక రివార్డ్ని పొందుకోవడానికి ఓ వేడుకకు వెళ్తూ ఉన్నాడు. విమానం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సాంకేతిక లోపాల వలన అది మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి కారులో ప్రయాణం చేస్తున్నాడు. వాతావరణంలో పెను మార్పులు. అప్పుడు అర్థమైంది స్టీవెన్ గారికి, లేదు ఈ సాంకేతిక లోపాలు లేకపోతే వాతావరణంలో పెను మార్పులన్నీ కూడా రావడానికి ఒకే ఒక కారణం, ఈ తల్లి ప్రార్థన. ఈమె ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి దేవుడు ఈ విధంగా ఈమె ఇంటికి నన్ను నడిపించాడు. నిజముగా యేసు క్రీస్తు ప్రార్థనలు ఆలకించు దేవుడు అని చెప్పి తన హృదయంతర భాగంలో నుంచి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ తల్లిని ధైర్యపరుస్తున్నాడమ్మా. నువ్వు చేసే ఈ ప్రార్థనకు కూడా నీ దేవుడు జవాబిచ్చాడు తెలుసా అంటే, బాబు ఏంటయ్యా అంటూ ఒక రకంగా వైద్యుని వైపు చూసినప్పుడు చెప్తూ ఉన్నాడమ్మా, నువ్వెదురు చూస్తున్న ఆ వైద్యుడు స్టీవెన్ ఎవరో కాదు, నేనేనమ్మా స్టీవెన్ని. నీవు నేనున్న చోటికి రావడం, ఈ స్థితిలో రావడం నిజంగా అది కష్టం, కానీ దేవుడే నన్ను మీ ఇంటికి తీసుకొచ్చాడు. నీ ప్రార్థన ఆయన సఫలపరిచాడు అని చెప్పి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయకాల వేళ ఆ చంటి బిడ్డని, ఆ తల్లిని తన కారులో ఎక్కించుకొని తన హాస్పిటల్కి వెళ్ళి ఆ చంటి బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా ఈ వార్త నేను విన్నాను. ప్రియులరా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూసారా, మనము ప్రార్థన చేయట ప్రారంభిస్తే మన దేవుడైన యేసయ్య కార్యం చేయట ఆరంభిస్తాడు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో నా మిత్రుడా, సోదరి, దేన్ని బట్టి అయినా ఒకవేళ కృంగిపోతున్నావేమో, దేని గురించి అయినా ఒకవేళ ఆలోచిస్తూ హృదయంలో వేదన చెందుతున్నావేమో, కలత చెందుతున్నావేమో, ఇదిగో ఈ క్లుప్త వర్తమానం నీ కొరకే. నీవు ప్రార్థన చేయట ప్రారంభిస్తే మన దేవుడు యేసయ్య కార్యం చేయట ఆరంభిస్తాడు. ఈ సందేశాన్ని అందిస్తున్న నా జీవితంలో ఇప్పటి వరకు కూడా ప్రార్థన ద్వారానే అనుకున్నవన్నీ కూడా పొందుకుంటూ ఉన్నాయి. ఆయన నా ప్రార్థనలకు మానకుండా జవాబిస్తూ ఉన్నాడు. తప్పకుండా నీ ప్రార్థనలకు కూడా ఆయన జవాబిస్తాడు. ఎందుకు కలత చెందుతావు? ఈ లాక్డౌన్లో నీ సమస్యలన్నిటికీ పరిష్కారం పొందుకోవడానికి దేవుడు ఎంత విస్తారమైన సమయం నీకు ఇచ్చాడో మిత్రుడా, సోదరి, ఆలస్యం ఎందుకు చేస్తావు? ఏది ప్రార్థన చేయడం ప్రారంభిస్తావా? నీ విషయంలో ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అడిగిన తోడనే ఆయన ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చుటకు ఆరంభిస్తాడు. ఎస్, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అని బైబిల్లో నుంచి మనం నేర్చుకోగలం. కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్లో స్టే హోమ్, ఇంట్లోనే ఉండు, కానీ ఎక్కువ సమయం ప్రార్థనలు చేయి. నీ కొరకు, నీ చుట్టూ ఉన్న సమాజం యొక్క క్షేమము, రక్షణ కొరకు, మన దేశము కొరకు, దేశములోని అన్ని తెగలకు, అన్ని వర్గాలకి చెందిన వ్యక్తుల యొక్క రక్షణ కొరకు, క్షేమం కొరకు, ఈ సంక్లిష్ట పరిస్థితులు త్వరగా మన దేశంలో నుంచి కొట్టివేయబడుట కొరకు ప్రార్థన చేయడానికి దయచేసి నువ్వు కూర్చోవాలని దేవుని సేవకునిగా కోరుతున్నా. నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు మన కార్యం చేయుటకు తన ఆరంభాన్ని ఆయన ఇస్తాడు. దయచేసి ప్రార్థన చేద్దాం, సత్ఫలితాలను పొందుదాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.